కనిపించబోతున్న హీరోలు మన ముందుకు వచ్చారు. అండ్ ఫైనల్లీ మోషన్ పోస్టర్ ని కూడా చూడడం జరిగింది. సో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లాంటి ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని ఎంటర్టైనింగ్ గా మన ముందు తీసుకొచ్చినటువంటి మున్నా గారు ఈసారి కంప్లీట్ గా జానరా మార్చినట్టు అనిపిస్తుంది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమాతో మా ముందుకు వస్తున్నారు అని చెప్పి ఇంటికి పోస్టర్ చూసిన తర్వాత మాకు ఇంకో కొత్తగా వచ్చింది ఏంటంటే గుడ్ గర్ల్స్ బ్యాడ్ గర్ల్స్ గా మారారా, బ్యాడ్ గర్ల్స్ గుడ్ గర్ల్స్ గా మారారా, ఆ స్త్రీలలో గుడ్డ బ్యాడ్ అని తెలుసుకోవాలనిపిస్తుంది అనమాట. మొత్తానికి గర్ల్స్ అందరూ కలిసి మలేషియా అయితే వెళ్ళారని అర్థమైంది. సో మలేషియా వెళ్ళి ఏం చేశారు అనేది ఐఎమ్ షూర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది అని చెప్పేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అనూప్ రూబెన్స్ గారు, మున్నా గారు అండ్ ఆల్సో వెల్లింగ్ చంద్రబోస్ గారు, వీరి ముగ్గురి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది అని అంటే మళ్ళీ ఒక మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారు. ఎక్స్పెక్టేషన్స్ మాలో వచ్చేసాయి అనూప్ గారు. అండ్ ఐఎమ్ షూర్ ఆల్రెడీ ఇక్కడ మేము ఒక మ్యూజిక్ ట్రాక్ విన్నాము అండ్ అఫ్కోర్స్ మోషన్ పోర్షన్ చూసాం కాబట్టి ఐ థింక్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్కేల్ లో మా ముందుకు రాబోతుందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు, మళ్ళీ ఒకసారి ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తో మా ముందుకు వస్తున్నందుకు. అండ్ మిస్సింగ్ చంద్రబోస్ గారు హియర్ టుడే. యా అండ్ ఎస్ మరి ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో చాలా మంది కొత్త యాక్టర్స్ అండ్ వెరీ ఆస్పైరింగ్ యాక్ట్రెసెస్ మన ముందు వస్తున్నారు అని ఇలాగే మీకు చూస్తే అర్థమై ఉంటుంది. అయితే ఈ సినిమాకి ఇంకా ఎలాంటి టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు, ఇంకా ఎలాంటి యాక్టర్స్ ని మనం చూడబోతున్నాము, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి మున్నగా చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఆ వివరాలని మున్నా గారే చెప్తే బాగుంటుంది అని అనుకుంటూ సో డైరెక్ట్ మున్నా గారికి డైరెక్ట్ గా స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. అప్పుడే మనందరికీ తెలుస్తుంది ఈ సినిమాలోని మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా. సో రిక్వెస్టింగ్ డైరెక్టర్ మున్నా గారు వెల్కమింగ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మున్నా గారు ప్లీజ్ వెల్కమ్. ఓకే టీమ్ బ్యాడ్ గర్ల్, మీరు బ్యాడ్ బాయ్ ఓకే. సో మున్నా గారు రెస్పాన్సిబిలిటీ మీకే అప్పచెప్తున్నారు. ఎందుకంటే మీరు టైటిల్లో ఎలా అయితే సస్పెన్స్ మెయింటైన్ చేశారో మా టీమ్ లో మిగతా వాళ్ళ గురించి కూడా అలాగే ఇంకా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి అదే మీ ద్వారా చెప్తే మాకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఓవర్ టు యు మున్నా గారు. వచ్చిన ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ వచ్చారు, చంద్రమోహన్ రెడ్డి, శివనారాయణ అండ్ కృష్ణ చైతన్య. అండ్ మా అందరికి న్యూ గ్రూప్ ఉంది, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. సీరియస్ దానికి ముందు వచ్చింది చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మీ గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతాను, మా హీరోస్ ముందు ఇంట్రడక్షన్ చేస్తాను. అండ్ బ్యాడ్ గర్ల్స్ ఈ సినిమా ఆడిషన్ సబ్జెక్ట్ అంతా రాసాక ఆడిషన్ ఒక 250 రివ్యూలు చేశాను మినిమం. అందులో చాలా చాలా మంచి యాక్టర్స్ ఒక్కొక్కరిని పరిచయం చేస్తా. ఇది ముందు ముందు ఇండస్ట్రీలో దే విల్ రూల్. చాలా మంచి యాక్టర్స్. ఫస్ట్ వెంకటలక్ష్మి, నాది ఈస్ట్ గోదావరి క్యారెక్టర్. ఆ అమ్మాయిది, ఆ అమ్మాయి పేరు వెంకటలక్ష్మి. నా క్లాస్మేట్ వెంకటలక్ష్మి ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. సో అమ్మాయి పై పిక్ అంచల్ గౌడ, షీజ్ ఇన్ బెంగళూరు. చాలా మంచి యాక్ట్రెస్. క్లాప్స్. అంచల్, హార్టీ వెల్కమ్ టు యూ. వెంకటలక్ష్మి వెల్కమ్. సో ఈ అమ్మాయిని ఆడిషన్ కూడా చేయలేదు, ఇలా వచ్చిందంటే సెలెక్ట్ అయిపోయింది ఈ అమ్మాయి. తర్వాత ఆడిషన్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ పాయల్ ఫ్రమ్ బెంగళూరు, మల్లేశ్వర్ క్యారెక్టర్, శ్రీకాకుళం క్యారెక్టర్ ఈ అమ్మాయిది. Yes, Payal Chengappa is here. Hearty welcome to you. తర్వాత రోషిని ఫ్రమ్ ముంబై అని చెప్పాలా, పంజాబ్ అని చెప్పాలా, ప్రస్తుతం ముంబై. ఆమె రోజీరెడ్డి క్యారెక్టర్ చేసింది, తెలంగాణ క్యారెక్టర్ చేసింది. వెల్కమ్ వెల్కమ్ రోషిని, హార్టీ వెల్కమ్ టు యూ. సో తర్వాత మన తెలుగు అమ్మాయి, అంటే అందరినీ సెలెక్ట్ చేస్తున్నాం కానీ ఒక్క తెలుగు అమ్మాయినా ఉంటే బాగుంటది, తెలుగు ఇంచక మాట్లాడుతుంది, ఎవరైనా ఉంటే బాగుంటది అనుకున్నా. యష్నా అని చెప్పి మన తెలుగు అమ్మాయి. సో ఎంత మంచి యాక్టర్స్ అంటే చాలా మందికి తెలుసు ఈ అమ్మాయి. ఈ అమ్మాయి రాయలసీమ క్యారెక్టర్ చేసింది, మెర్సీ. హార్టీ వెల్కమ్ యష్నా. సినిమా అంతా అయిపోయాక వీళ్ళ పేర్లు మర్చిపోతారు, వీళ్ళ క్యారెక్టర్స్ గుర్తుంటాయి మీ అందరికి. సో అంత మంచి యాక్టర్స్. సో మా హీరోస్ అంతా ఒకసారి క్లాప్స్ కొడండి. బ్యాడ్ గర్ల్స్ గా కనిపించబోతున్నటువంటి మా నలుగురు హీరోలకి హార్టీ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంకా మీరే చెప్తాను కదా. నమస్తే అండి, మీడియా మిత్రులందరూ నన్ను క్షమించండి దయచేసి. ఇక్కడ చాలా పెద్ద పెద్దలు ఉన్నారండి, వాళ్ళందరి ముందు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఇది బ్యాడ్ గర్ల్స్ కదండి, బ్యాడ్ బాయ్. ఆయన బ్యాడ్ డైరెక్టర్. నాకు హీరో అని చెప్పాడండి, నేను గ్యాప్ అది ఇవన్నీ వేసుకుని వచ్చా.
మలేషియా తీసుకెళ్లారు, కాశ్మీర్ తీసుకెళ్లారు, మంచులో దించాడు, నీళ్ళల్లో ముంచాడు, రకరకాల టార్చర్లు చేశాడు మమ్మల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటు బ్యాడ్ గర్ల్స్ అటు బ్యాడ్ గర్ల్స్ అలా వెనకాల ఈయన ఏ మాట్లాడవచ్చు. సార్ శివ సార్ మీరు న్యాయం చెప్పండి, చందు సార్ మీరే న్యాయం చెప్పండి, తేజ్ సార్ మీరే న్యాయం సార్, అనూప్ సార్ ఏంది సార్ ఈ అన్యాయం నాకు అర్థమే కావట్లా. మీ దగ్గరుండి ఇదంతా జరిపించారా? అసలు చంద్రబాబు సార్ ఏరి, చంద్రబాబు సార్ ఏరి, మీరెందరే ప్రేక్షకులారా, డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ సార్ మీరే నాకు న్యాయం చెప్పాలా. మేము చాలా చూసారా సార్ ఈ డబల్ యాక్షన్ మన షర్టు బంధం చెప్తున్నది వచ్చి సార్ ఎవరికొలతో న్యాయం చెప్పించాను సార్. అలా కాదు, ఈ పోస్ట్ ఇంత పెద్ద పోస్ట్ లో మీరు ఉన్నారా బాబు, మీరు లేరని ఎవరు చెప్పారు? తప్పకుండా అదే అర్థం కదా. ఒకసారి తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఈ పోస్టర్ లో మీరు ఉన్నారు, ఇంకా చూడండి ఉన్నారు, మీరు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. టీడీ వేసుకుని చూడాలా అనుకుంటారు, చెప్తా ఈ బాబోయ్ అనుకుంటారు. ఉన్నారు, హింట్ ఇచ్చా, ఉన్నారు చూడండి. మీరే తొందరపడి వచ్చారు చెప్పనా. ఆ బిల్డింగ్ కిటికీలను చూస్తున్నారా వాళ్ళు? చదవండి, ట్యాగ్ లైన్. కెమెరా జూమ్ వేసుకోండి. ఇదేంటిది? కానీ చాలా మంచోళ్ళు. ఎవరాలు? రే బ్యాడ్ గా చాలరా, మీ ఇద్దరు మంచోళ్ళు. మంచి కలిసా పుట్టలేదు మీరు అసలు ఇది చొక్క, ఇది ప్యాంట్ అన్నట్టు, ఇది ఆంచల్, ఇది బెంగళూరు, అది అదే ఒకటి పంజాబ్, ఒకటి లోకల్. మాకు కూడా చెప్పండి. అలా కాదు, తాళ్ళ ఇదిగో. నేను ఓ ఫంక్షన్ పెట్టి పెద్ద పెద్ద హీరోస్ ఇద్దరిని పిలిచి ప్రెస్ మీట్కి పిలిచి వీళ్ళ నా హీరోస్ అని పరిచయం చేద్దాం అనుకున్నాను. హీరోలు పరిచయం చేద్దాం సార్, డైరెక్టర్లు ఉన్నారు కదా ముందు. నేను ఇంకా పెద్ద ప్లాన్ చేశాను. మళ్ళీ శివాళ్ళు మళ్ళీ వస్తానన్నారు, చైతు వాళ్ళు మళ్ళీ వస్తారు. పార్క్ హైత్లో పెద్ద సెటప్, లైవ్ ఎన్డీటీవీ కూడా వస్తానన్నారు వాళ్ళు. మీరేం రావద్దన్నారా? నేను సెపరేట్ ప్రోగ్రామ్ పెట్టి మిమ్మల్ని స్లో మోషన్ లా నడుచుకుంటూ వస్తే అలా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా. బాగా కక్కుతుపడి వచ్చేసారు మీరు. అలా చేశారు మీరు, మిస్ చేశారు. ప్రస్తుతానికి బ్యాడ్ గర్ల్స్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళు. ఓకే, మా వాళ్ళు కూడా ఒకసారి క్లాప్స్ కొట్టండి. మంచి ఇంట్రడక్షన్ మిస్ చేసుకున్నారు. ఈ అబ్బాయి పేరు జోసెఫ్, ఈ అబ్బాయి పేరు మొయిన్. ఈసారి సీరియస్ చెప్తున్నాను, చాలా మంచి యాక్టర్. మొన్నే సుహాస్ కూడా చెప్పాడు, ఆ వైరల్ యూట్యూబ్ లో కూడా వైరల్ అయ్యింది. నువ్వు 10,000 ఎంత ఇచ్చినట్టున్నావు కదా దానికి వైరల్ అవడం. చాలా మంచి యాక్టర్ అండి. పవన్ సాధన నా ఫ్రెండ్ ఒక వీడియో చేశాడు, ఎప్పుడో 8 months బ్యాక్ చూశాను. క్యారెక్టర్స్ ఎవరు చేస్తే బాగుంటది ఈ క్యారెక్టర్ అనేటప్పుడు సడన్ గా అది వీడియో హీరో 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 సడన్ గా గుర్తొచ్చింది. ఈ అబ్బాయిని పిలిచి సెలెక్ట్ చేశాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ అబ్బాయికి. చాలా మంచి యాక్టర్. సినిమా ఈ అబ్బాయి వచ్చినప్పుడు మ్యాటర్ తిరిగిపోతుంది ఇలాగా. నీకు ఇంకా రాలేదంటే నాన్న తొందర ఎక్కువ ఆయన. ఈ అబ్బాయి చాలా మంది తెలుసు, ఇన్స్టాగ్రామ్ లో నమస్తే పో అని ఒక వీడియో చేస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా మంది నిద్రలో కూడా కళ్ళ వస్తూ ఉంటాడు. సో చాలా మంచి యాక్టర్, ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతాడు ఈ అబ్బాయి. ఈ అబ్బాయి పేరు సూర్య. క్లాస్ కొట్టు. అదిగో పెట్టావా మనిషిని ఎంత ఇచ్చావు? మీ తమ్ముడే ఆడిపోయాడు. మా ఊళ్ళు కూడా కొన్నిసార్లు డబ్బులు పెట్టి కొంటూ వచ్చేవాళ్ళు మనుషులు కాదు, ప్రేమతో సంపాదించుకున్నా. ఈ డైలాగ్ సినిమాలో. సో మొత్తానికి సూర్యదేవరా అండ్ మోయిన్ ఆర్ హీరోస్. సూర్యదేవరా కాదు, రోహన్ సూర్య. రోహన్ సూర్య, రోహన్ సూర్య మేము కొత్తగా ఇచ్చాము. అదే చాలా బాగా అనిపించింది అంటున్నా. థ్యాంక్ యూ. బాగా అనిపించిందా? సూపర్. సో ఎస్, ఇప్పుడు దాకా వీళ్ళని హీరోలు అన్నారు, ఇప్పుడు వాళ్ళు హీరోలు అంటున్నారు. మున్నా గారు మల్టీ స్టార్ ఫిలిం అండి మాది. ఓకే, సో మీరు కూడా హీరోలు అని అనిపించుకోవాలి అంటే వాళ్ళు అందరూ టైటిల్ వేసుకుంటున్నారు. టీషర్ట్స్ ఇవ్వండి. యా, సో మేము తీస్తాంగా అంటే మేము తీసి ఎవరు చూడరా ప్లీజ్ రా ప్లీజ్. ఇది లైవ్ వెళ్తుంది, దీనికి సెన్సార్షిప్ లేదు. మీరు పక్కకి వెళ్తాను ప్లీజ్. కిందకి వెళ్ళి అర్జున్. థ్యాంక్ యూ అండి, మా టైటిల్ కూడా రివీల్ చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పార్క్ అయితే ఇంటరాక్షన్ మిస్ అయ్యావు. మున్నా గారు, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు వెల్కమ్ ప్రొడ్యూసర్స్ డెఫినెట్ గా. సో నీలి ఆకాశం క్రియేషన్స్, NVL క్రియేషన్స్ అండ్ ప్రశ్విత ఎంటర్టైన్మెంట్స్, ఈ 3 బ్యానర్ల పైన మనకి ఈ చిత్రాన్ని అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్ శశిధర్ నల్లా గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ఇమ్మడి సోమనరసయ్య గారికి వెల్కమ్, అండ్ రామిశెట్టి రాంబాబు గారు, అలాగే రావుల నరేష్ గారు. ఈ 4 వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ ని ఇప్పుడు సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో ఓకే,
డిఓపి గణేష్. ఎస్ గణేష్ గారు కెమెరామెన్, అద్భుతమైన కెమెరామెన్. అండ్ మా ఎడిటర్ గణేష్. బొంతల నాగేశ్వర రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. నగేష్ రెడ్డి టీ షర్ట్ సరిపోయిందా? సో యా, వీళ్ళందరి గురించి చెప్తాను. ఫస్ట్ నా డిఓపి గురించి చెప్పాలి. బోయపాటి గారికి మోస్ట్ ఫేవరెట్ పర్సన్ అనమాట. సో సూపర్ కెమెరామెన్. ఫ్యూచర్ లో నేను గంటలో అవుతుందంటే అరగంట తీసేవాడు, 2 రోజులు అంటే 1 రోజులో చేసేసేవాడు. అంత ఫాస్ట్ కెమెరామెన్ నేను ఎక్కడ చూడలేదు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యాట్ గర్ల్స్ వెనకాల చాలా మంచోళ్ళు ఉన్నారు, ఆ మంచోళ్ళు అందరూ వీళ్ళు. తర్వాత ఇమ్మడి నరసయ్య గారు చాలా మంచి ప్రొడ్యూసర్. నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్ ఎలా ఉన్నారో ఆయన కూడా అలాగే ఉన్నారు, సేమ్. కాకపోతే యూట్యూబ్ లో చూడండి. సో చాలా చాలా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మేమందరం కంటిన్యూస్ గా సినిమాలు చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి బాగాలేదు అంటున్నారు. ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ వల్లే సినిమాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈయన పరిచయం అవడానికి కారణం ఈయన రావు రమేష్ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నిన్న చాలా మంచి ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయని కోరుకుంటున్నాను. చెప్తున్నాను, అందరి గురించి చెప్తున్నాను, ఓకేనా? సో తర్వాత రాంబాబు గారు అండి. ఈయన ఏలూరు. ఈయన చాలా మంది, అంటే ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, నాకు ప్రొడ్యూసర్తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యిందన్నమాట. ఇలా చూసిన వెంటనే వీళ్ళ నా ప్రొడ్యూసర్ నేను ఫిక్స్ అయ్యాను. అదృష్టం చేస్తే వాళ్ళకి నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సో కథ చెప్పకుండానే ఇంచుమించు ఓకే అయిపోయింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వీళ్ళందరూ నాతో నెక్స్ట్ సినిమా కూడా కమిట్ అయిపోయారు ఆల్రెడీ. నేను కూడా ఫ్లాట్కి అపార్ట్మెంట్కి డబ్బులు ఇచ్చేసాను. సో నగేష్ నా సినిమా ఎడిటర్. ఇంకొక 5 నిమిషాలు కట్ చేద్దాం సినిమా నేనంటే, సార్ 5 నిమిషాలు ఉంచండి సార్ అని రివర్స్ అన్నమాట. చాలా బాగుంది సినిమా అని ఫస్ట్ ఎనర్జీ ఇచ్చింది తినే నాకు. నగేష్ థ్యాంక్ యూ. టీ షర్ట్ సరిపోయింది, బాగుంది, వెరీ గుడ్. అండ్ తర్వాత నా క్లాస్మేట్, అందరం ఫ్రెండ్స్ లో ఉన్నాం అంటారు కదా ప్రొడ్యూసర్. నిజంగా నా ఫ్రెండ్ ఎంసీఏ. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నాతో పాటు నా కళ్ళని కూడా కన్నాడు. ఈ సినిమా ఎక్కడానికి కారణం వీడే. ఇద్దరం సాఫ్ట్వేర్ జాబ్లో వదిలేసి వచ్చాము. సో నేను ముందు వచ్చాను, తర్వాత తిని వచ్చాడు. అండ్ ఇంకొక అన్సంగ్ హీరో కవిత. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్వెస్టర్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా, అలా వర్క్ ఫ్రమ్ లండన్. ఆ అమ్మాయి అక్కడి నుంచి ఏడీ కింద పనిచేసింది, రైటర్ కింద పనిచేసింది. సో బ్యాట్ గర్ల్స్ వెనకాల ఉన్న బ్యాట్ గర్ల్ ఈ అమ్మాయి. సో స్క్రిప్ట్ లో నన్ను కరెక్ట్ చేసేది, పోస్టర్ డిజైనింగ్ కానీ ఈ ఐడియాలన్నీ తన లండన్ నుంచి పనిచేసేది. థ్యాంక్ యూ. అంటే ఇండియా టైంలో పనిచేసేది లండన్ లో. థ్యాంక్ యూ. సో వెంకటలక్ష్మి ఇక్కడే ఉంది నా ఫ్రెండ్. తన వల్ల ఈ 4 క్యారెక్టర్లో ఒక అమ్మాయి తందే. థ్యాంక్ యూ వెంకీ. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైనా మాట్లాడే ధైర్యం చేస్తారా ప్రొడ్యూసర్స్ ఎవరైనా? మనం మళ్ళీ దీని గురించి స్పీచెస్ లోకి వెళ్దాము. ఫస్ట్ మనం అందరినీ స్టేజ్ పైకి పిలిచి ఫోటో సెషన్ కి వెళ్ళిపోదాము. మోయిన్ అండ్ సూర్య ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్, ఒక్కసారి మనకి టీం అందరూ ఇక్కడ ఉన్నారు, కానీ ఇంకొక వెరీ వెరీ స్పెషల్ పర్సన్ ఫ్రమ్ ద టీమ్ అనూప్ రూపెన్స్ గారు కూడా స్టేజ్ పైన జాయిన్ అయితే బాగుంటుంది. ఒక్కసారి గుడ్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూపెన్స్ గారు. నీలి నీలి ఆకాశం లాంటి అమేజింగ్ సాంగ్ తర్వాత మరొకసారి బ్యాడ్ గర్ల్స్ తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు. సో టీమ్ అయితే స్టేజ్ పైన ఉన్నారు. ఇక్కడ ఒక ఫోటో, ఇఫ్ యూ వాంట్ గ్రూప్ ఫోటో బిఫోర్ కాలింగ్ అవర్ వండర్ఫుల్ గెస్ట్స్ ఆన్ స్టేజ్. గర్ల్స్ కూడా ఎస్, విత్ ద ఫ్రెండ్. నేను ముందుంటా. ఒక్కసారి ఫోటో. సో గెస్ట్లను పిలిచే ముందు టీం అందరూ ఎలాగో స్టేజ్ పైకి వచ్చారు కాబట్టి ఒక్క గ్రూప్ ఫోటో ఇచ్చేద్దాము.
ఓకే, సో మరి ఇప్పుడు మన బ్యాడ్ గర్ల్స్ ని విష్ చేయడానికి వచ్చినటువంటి మా గుడ్ బాయ్స్ ని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. సో ముందుగా ఫస్ట్ గుడ్ బాయ్ కృష్ణ చైతన్య గారికి సాధారణ వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సో లిరిసిస్ట్ గా ఎన్ని అద్భుతమైన పాటలు మనకి ఇచ్చారో, డైరెక్టర్ గా అంతే అద్భుతమైన చిత్రాలను కూడా మనకి అందించినటువంటి కృష్ణ చైతన్య గారికి హార్టియస్ట్ వెల్కమ్. సార్ నేను ఇంట్రొడక్షన్ ప్రిపేర్ అయ్యాను సార్. శివ నిర్వహణ గారు అండ్ మన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ చందు మొండెట్టి గారు, ఈ సంవత్సరమే తండేల్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మనకు అందించిన చందు మొండెట్టి గారికి, అండ్ అఫ్ కోర్స్ వెరీ వెరీ సెన్సిబుల్ అండ్ బ్యూటిఫుల్ చిత్రాన్ని అందించిన శివ నిర్వహణ గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ పిలుస్తాను. అండ్ నౌ రిక్వెస్టింగ్ భద్రం గారు టు ప్లీజ్ జాయిన్ ద ఫోటో ఆప్ సెషన్ ఆన్ స్టేజ్. ఇవాళ మన బ్యాడ్ గర్ల్స్ టీమ్ ని విష్ చేయడానికి వచ్చిన భద్రం గారికి వెల్కమ్. ఎస్, ఇప్పుడు ఒక గ్రూప్ ఫోటో ఆప్ ఫర్ ద మీడియా. కలర్ఫుల్ గా ఉంది వాళ్ళ ఫ్రేమ్. ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అలాగే నిలబడితే. అండ్ ఐ థింక్ ఇదే ఫ్రేమ్ లోకి ఒక్కసారి మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఎంటర్ అయిపోతే ఒక ఫోటో, ఒక బిగ్ గ్రూప్ ఫోటో కూడా వచ్చేస్తుంది కాబట్టి బాగుంటుంది. మన ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ కూడా కాబట్టి ప్లీజ్ ఇగో ఇక్కడ ముందు కూడా చాలా ఖాళీ ఉంది, ముందుకు వచ్చేసేయండి కొంతమంది ప్లీజ్. ఎస్, ఒక బిగ్ ఫోటో including the whole team of bad girls. Roja garu, costume designer, please welcome. ఇంకా ఇక్కడ ఎల్లో టీ-షర్ట్లు కనిపిస్తున్నాయి అంతేనా? ఓకేనా? యా, వన్ గ్రూప్ ఫోటో.
ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అందరూ కిందకి వచ్చేసేయచ్చు, ఎందుకంటే నాకే ప్లేస్ సరిపోవట్లేదు, నేను రావాలంటే మీరు కిందకి రావాలి. థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, మరి బ్యాడ్ గర్ల్స్ సినిమా గురించి టీం నుంచి మనం ఇంకా విశేషాలు వాళ్ళ మాటల ద్వారా తెలుసుకునే ముందు, ఇవాళ ఈ టీం ని విష్ చేయడానికి వచ్చినటువంటి మా అతిథుల విషెస్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము, తీసుకోవాలి అని అనుకుంటున్నాము. సో ఐ థింక్ ఐ వుడ్ రిక్వెస్ట్ కృష్ణ చైతన్య గారు టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ మీ విషెస్ తోనే మొదలు పెడదాం అనుకుంటున్నాం, ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫర్ ఆల్ ద మీడియా హూ హ్యావ్ కమ్ హియర్, అండ్ బ్యాడ్ గర్ల్స్ టీమ్కి ఆల్ ద బెస్ట్. మొన్న మా గ్రూప్లో చాలా సరదాగా ఉండే మనిషి, అందరితోనూ అలాగే ఉంటాడు. అండ్ 30 రోజుల్లో ప్రేమ కథతో తన సినిమాకి మ్యూజికల్గా తను ఏదైతే మార్క్ తీసుకొచ్చుకున్నాడో అది చాలా ఫెంటాస్టిక్ అండి. అండ్ చాలా కొద్దిపాటి డైరెక్టర్స్ ధైర్యంగా ఎవరు లేకుండా కొత్త వాళ్ళని పెట్టుకుంటాను, సినిమా చేస్తాను, పైగా సొంత డబ్బులు ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర కలెక్టివ్గా ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ మొన్న ఆల్ ద బెస్ట్, నీ కష్టానికి అంతా వాళ్ళంత డబ్బులు రావాలి. అండ్ అలాగే అనూప్ గారు చంద్రబోస్ గారు కలిసిన మ్యాజిక్ మనకి తెలుసు, 300 మిలియనే కదా నీలి నీలి ఆకాశం బ్యానర్ పేరు అయిపోయింది చంద్రబోస్ గారి వల్ల. సో అండ్ ఫెంటాస్టిక్ ఇది, ఆల్ ది బెస్ట్ డార్లింగ్, నువ్వు ఎరగొట్టేయాలి. అండ్ నువ్వు టూ మచ్ చేయక తర్వాత అయితే మొయిద్దీన్ హీరోల్లో ఏమనుకోకండి, వీడు అంటున్నాను, వీడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వీడు ఒక 15-20 ఏళ్ల క్రితం, అప్పుడే ఇంకా వీడు కాలేజ్ అవుతుంది, ఏం చేస్తారంటే హీరో అన్నాడు. అరే అవన్నీ నా ఓవర్ ఇండస్ట్రీలో ముందు వచ్చి కాదురా మరి ఏం చేయనన్నా అంటే, ఏం చేసావంటే డిగ్రీ అయిందా అన్న, వెళ్ళి మళ్ళీ మాస్టర్స్ చేసిరారా అన్న. వీడు వెళ్ళాడు మాస్టర్స్ చేశాడు, మళ్ళీ వచ్చాడు, ఏంటంటే అదే అన్న మాస్టర్స్ చేసి కనపడమన్నా. వీడు వదిలేలా లేదు, కాదురా ఇప్పుడు ఏం చేద్దాం అంటే హీరో. అరే అది అవ్వదురా, ముందు వచ్చి కష్టపడి ఏదో ఒకటి చెయ్యాలి. అక్కడి నుంచి మెల్లిగా వీడు వచ్చాడు, హైదరాబాద్ వచ్చి అటు ఇటు దిక్కులు చూస్తూ అటు ఇటు కనపడాడు. వీడు ఎక్కడే ఉంటాడు నాకు అర్థమైంది. సరే మెల్లిగా అప్పుడు ఏం చేశానంటే, మా ఫ్రెండ్స్లో ఇంకో పవన్ వచ్చాడు అప్పుడే ప్రేమ ఇష్కాలు తీయడానికి, పవన్కి అప్పచెప్పాను ఉన్నాడు అని. అక్కడి నుంచి పవన్తో పాటు జర్నీ స్టార్ట్ చేశాడు. అండ్ ఈ రోజు అందరూ వీడి గురించి చాలా మంచి ఆర్టిస్ట్ అంటే వెరీ హ్యాపీరా, సూపర్, మన ఏలూరు పరువు ఇంకా నిలబెట్టు. అండ్ ఇక్కడ ఉన్న టీంలో ఎంతమంది అమ్మాయిలు, ఆల్ ద బెస్ట్ అండి అందరికి. నాకు యష్నా గారితో పనిచేశాను, ఆవిడ మా యాడ్లో చేసింది, ఫెంటాస్టిక్ యాక్టర్, ఆవిడ గురించి నాకు తెలుసు. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య, మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు, థ్యాంక్ యూ. అండ్ నౌ రిక్వెస్టింగ్ శివ నిర్వాణ గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us, సార్ ప్లీజ్. హలో అండి, ఫస్ట్ బ్యాడ్ గర్ల్స్ మోషన్ పోస్టర్ లాంచ్ చేయడానికి మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ. మొన్న ఈవెన్ ఫ్రెండ్ అయినా కానీ మొన్న సో ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. తర్వాత ముఖ్యంగా బ్యాడ్ గర్ల్స్ టీమ్కి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. టుడే మోషన్ పోస్టర్తో మీ ప్రమోషన్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచి ఫిల్మ్ సక్సెస్ వరకు ప్రతి ఈవెంట్ సక్సెస్ అవ్వాలి, ఫిల్మ్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మా మొన్నకి మీ టీం అందరికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము మహా అయితే సినిమాలో మేము ఇన్ ద సెన్స్ ఒక హీరో పక్కన ఒక హీరోయిన్ క్యాస్ట్ చేయగలుగుతాము, ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాము. సో మిగతా అవన్నీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అలా ఉంటారు. కానీ మొన్న ఇంతమంది యంగ్స్టర్స్ ని, ఒక 4 అమ్మాయిలు, 2 ప్రామిసింగ్ టాలెంట్, అండ్ నీ పేరు రోహన్ సూర్య అండ్ మొయిన్, అలాగే గర్ల్స్ కొంతమంది పేర్లు గుర్తున్నాయి, కొంతమంది పేర్లు గుర్తులేవు, సారీ, వెంకటలక్ష్మి, యాష్నా, వాట్ ఎవర్, మీ అందరికి మీ నలుగురికి కూడా ఆల్ ద బెస్ట్. సో ఇంత యంగ్ టాలెంట్ ని ధైర్యంగా ఫ్రంట్ లేయర్ లో పెట్టుకొని ఒక కాన్సెప్ట్ ఫిల్మ్ ని చాలా ఎంటర్టైనింగ్ గా చెప్తూ మొన్న కాన్ఫిడెంట్ గా వస్తున్నాడు.
నాకు మున్నాలో నచ్చేది ఏంటంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారని పక్కన పెట్టి అందరితో కలివిడిగా ఉంటాడు, మనసులో ఉన్న మాట మొహం మీద చెప్పేస్తూ ఉంటాడు. అదొక మంచి క్వాలిటీ మున్నాకి. అండ్ ప్రొడ్యూసర్స్, మీ పేరు గుర్తులేదండి నాకు. ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నారండి? యా, శశి గారా? శశి గారు, ఇంకా వేరే ఆయన పేరు రాంబాబు గారు, ఇద్దరికి. సో మొన్నతో చాలా కంఫర్టబుల్ గా ఉండుంటది, చాలా ఓపెన్ గా ఉంటాడు, కంఫర్ట్ చేసేస్తాడా? సో ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్. యా, సో ఏ ప్రొడ్యూసర్స్ కైనా ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీయడం అనేది ఒక అద్భుతమైన వాళ్ళకి అవకాశం, ఇండస్ట్రీకి కూడా అదొక అదృష్టంలా ఫీల్ అవ్వాలి మనం. అలాంటి ఒక సినిమాతో మీరు కెరీర్ మొదలు పెడుతున్నందుకు మీ జర్నీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ సినిమాకి మెయిన్ 2 బిగ్ పిల్లర్స్ అనూప్ రూబెన్స్ గారు అండ్ చంద్రబోస్ గారు, ఇద్దరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ చంద్రబోస్ గారు, అలాగే అనూప్ బ్రదర్. సో అలాంటి ఒక 2 పిల్లర్స్ ఉన్నారు కాబట్టి మ్యూజిక్ లో ఆ క్వాలిటీ ఎలాగో మొన్న 30 రోజుల్లో ప్రేమించుకుందాం ఎల్లలో ఆ పాట మీ అందరికీ తెలుసు. మేము ఊర్లలో మామూలుగా అలా కాళ్ళు తిరుగుతూ ఉంటే ఎక్కడో డాక్టర్ నుంచి పాట వినిపించేది, నీలి నీలి ఆకాశం అని. ఎక్కడికి వెళ్ళినా ఆ పాట వదిలేదు కాదు. ఏంద్రా ఈ పాట, ఎవడరా డైరెక్టర్ బాబు అనుకున్నాను. అప్పుడు మొన్న పరిచయం లేదు, ఆ తర్వాత పరిచయం. మొత్తం అలా చుట్టేసింది అనమాట 2 రాష్ట్రాలని ఆ పాట. ఎంత సెన్సేషన్ మీకు అంతా తెలుసు. అంటే ఒక పాటతో ఒక మనిషి విపరీతంగా తెలియడం అనేది నాకు తెలిసి ఆ పాటతోనే పాసిబుల్ అయింది అనుకుంటా. అదే కాన్ఫిడెన్స్ తో మొన్న నాకు ఆఫీస్కి పిలిపించి ఇంకో పాట వినిపించాడు, సేమ్ శ్రీరామ్ గారు పాడిన పాట. నేను చెప్తున్నానంటే పాట చాలా చాలా అద్భుతంగా ఉంది. ఆ 30 రోజుల్లో ప్రేమించిన ఆ పాటను అది ఎంత మ్యాచ్ చేస్తున్నది నాకు తెలియదు, కానీ సూపర్ సాంగ్ ఉంది ఈ సినిమాలోనే. ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నా? నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తావా? ఓకే, సూపర్. సో ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, ఈ ప్రమోషన్ ఈవెంట్ దగ్గర నుంచి ప్రతిదీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ విషెస్ తో పాటు ఒక క్యూరియస్ ఎలిమెంట్ ని కూడా లీక్ చేశారు. సిద్ శ్రీరామ్ గారు, అనూప్ రూమెన్స్ గారు అండ్ చంద్రబోస్ గారి కాంబినేషన్ లో అతి త్వరలో ఇంకొక మ్యాజిక్ మన ముందుకు రాబోతోంది అనమాట. సో ఆ పాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. బట్ నౌ భద్రం గారి మాటలు వినేద్దాము. మున్న గారు, యా భద్రం గారు ప్లీజ్. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈ ట్రైలర్ టీజర్ లాంచ్, టైటిల్ లాంచ్ ఎంత ఎంటర్టైనింగ్ ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇంత మంచి ఈవెంట్ కి ఈ టీం అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన మా అన్నలు కృష్ణ చైతన్య అన్న, చందు మొండేటి అన్న అండ్ శివనారాయణ అన్నకి థ్యాంక్ యూ చెప్తున్నా. అంటే ఒక హీరో వెనకాల హీరోస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ హీరో నా వరకు మా తమ్ముడే హీరో ఇక్కడ. సో మా తమ్ముడు సపోర్ట్ వెనకాల లాగా ముగ్గురు ఉండడం అనేది చాలా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డైరెక్టర్స్. మామూలుగా ఆఫీసుల చుట్టూ తిరగాలి, యాక్టర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా అంటుంటారు, కానీ మేమిద్దరం గూగుల్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఎందుకంటే నేను గూగుల్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నవాడిని, ఎర్గనామిక్స్ డాక్టర్గా. సో తమ్ముడు నేను ఆఫీస్ చుట్టూ తిరిగాం. సో ఈ రోజు మీ అందరి ముందు ఉన్నాం. థ్యాంక్స్ టు గూగుల్. సో చాలా వరకు డైరెక్టర్స్ కి ఇంటి పేరుతో డైరెక్టర్స్ వస్తున్నారు ఈ మధ్యన, కానీ ఒక పాట ఇంటి పేరుగా రావడం మాత్రం ఫస్ట్ టైం నేను అనుకోవడం. నీలి నీలి ఆకాశం డైరెక్టర్ అంటున్నారు, అది విన్నప్పుడు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. దీని వెనకాల ఈ సినిమా వెనకాల బ్యాడ్ గర్ల్స్ కానీ ఇందాక మన దాంట్లో వచ్చింది, బ్యాడ్ అయినా గుడ్ అయినా అది సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. ఎప్పుడైనా సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు అటు ఇటు. ఆ సిచ్యువేషన్స్ కనుక హెల్తీగా ఉంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామని నేను నమ్ముతున్నాను. నేను ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి ఎంటైర్ టీమ్ కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇంతకీ మలేషియాలో గుడ్ ఉంటారా బ్యాడ్? కాదు, మలేషియా మనం కూడా వెళ్దాం ఆ టైం కి, రిలీజ్ టైం కి. ఈవెంట్ మలేషియాలో చేయాలి కదా, ప్రొడ్యూసర్స్ గారు ఇక్కడ మనం కూడా వెళ్దాం చెప్తాను. మున్నా గారు, అందరికి రాఖీ శుభాకాంక్షలు. ఈవెంట్ అందరికి రాఖీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ భద్రం గారు. అండ్ అఫ్ కోర్స్ నౌ ఇట్స్ టైమ్ చందు మొండేటి గారు మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో అండి. ఈ మూవీలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఆల్రెడీ నాకు చాలా బాగా పరిచయం ఉన్నోళ్ళే. సో మొన్న ఈ బ్యాడ్ గర్ల్స్ మూవీ స్టోరీ నీకు ఇన్స్పిరేషన్ చెప్పవా? చాలా మందికి అది ఒక క్యూరియాసిటీ ఉంది. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక సన్నివేశం చెప్పు.
నిజంగా డార్లింగ్, ఇది నాకు 2017లో అక్కడి నుంచి కాదు. తెల్లవారుజాము 4 o'clockకి రోడ్డు మీద ఉన్నాను. ఒక అమ్మాయి లిఫ్ట్ ఇచ్చింది నాకు 4 o'clockకి. సరే నేను లిఫ్ట్ అడిగి అమ్మాయి కదా అని చేయి తీసేసాను. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఆగి, మన కట్అవుట్ చిన్నది కదా, కొంచెం సేఫ్గా ఫీల్ అవుతారు. సో ఎక్కడికి వెళ్ళాలి, వేట్ యూ వాంట్ టు గో అంది. ఐ డోంట్ నో అన్నాను. నేను అడిగే వేట్ యూ వాంట్ టు గో అంటే ఐ డోంట్ నో అంది అమ్మాయి. సో ఇదేంటి అంటే నాకు నిద్ర పట్టట్లేదు, బయటికి వెళ్దాం అనుకుంటున్నానండి అని చార్మినార్ వెళ్ళి చాయ్ తాగుదామా అంది. 4:30 in the morning చార్మినార్ వెళ్ళిన ఇద్దరం. అక్కడ రోడ్ మీద నాకు నిద్ర పట్టక నేను బయటకు వచ్చాను. సో ఇద్దరం 4:30కి ఆ చార్మినార్కి వెళ్ళి ఇరానీ చాయ్ తాగుతూ, నేను వాట్ మేడ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ హాస్టల్ 4 o'clockకి అంటే ఇంకొక 3 రోజుల్లో నాకు పెళ్ళి అవుతుందని చెప్పింది. అంటే అదేంటి అంటే 3 రోజుల తర్వాత పెళ్ళైతే నేను బయటికి రావాలంటే మా అత్తగారిని అడగాలి, మా మామగారిని అడగాలి, మా ఆయన్ని అడగాలి. నా ఫ్రీడమ్ పోతుందేమో అని ఫీల్ అవుతూ నేను 4:30కి వచ్చాను. టుడే ఇస్ ద లాస్ట్ డే ఇన్ హాస్టల్ అంది. అప్పుడు నేను అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి, నాకు మంచి కథ ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాను. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలకి పెళ్లి కాక ముందు ఒక ఫ్రీడమ్ పోతుందేమో అని భయం వేస్తుంది. సో అలాంటి అమ్మాయిల కథ తీయచ్చు కదా అని చెప్పి అలా స్టార్ట్ అయింది. గుడ్, థ్యాంక్ యూ, చాలా బాగుంది. అమ్మాయి ఇంకా టచ్లో ఉందా? పెళ్ళి అయిపోయింది కదా. నెంబర్ నీకునా? ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్. చాలా కష్టపడి తీసావు. అండ్ మోర్ ఓవర్ అనూప్ గారు, యాజ్ యూజువల్ కంగ్రాచులేషన్స్. మీ పాటలు మేము ఇందాక ట్రాక్టర్లోనూ ఇందులోనూ వింటూనే కాదు, ఆటోలో కూడా వింటుంటాం. మీతో కూడా చాలాసార్లు చెప్పాను. అండ్ నాకు వాట్ ఈస్ దట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్కి పేరు అని తెలుసు. యష్నా, ఐ నో హెర్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. మోయిన్ ఎప్పుడు నుంచి ఇందాక ఆడ ఎలా పరిచయం చేశాడో అలా నా ఫస్ట్ సినిమాల నుంచి నాకు తిన బాగా పరిచయం అన్నమాట. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you so much, Chandramohan Reddy garu. Thank you for taking time and coming here to wish the team. Thank you so much. And yes, Munna garu, మీరు అనూప్ గారి మాటలు ఇప్పుడు విందామా ఒకసారి? You want to say something on mic, sir? అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ చందు గారు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు ఫర్ జాయినింగ్ ద ఈవెంట్. మోషన్ పోస్టర్ లాంచ్ చేయడానికి, టీమ్ని విష్ చేయడానికి విచ్చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అండ్ ఎస్ ఐ థింక్ మరి థ్యాంక్ యూ. ఎస్, మ్యూజికల్ మ్యాజిక్ ని క్రియేట్ చేసే మా అనూప్ రూబెన్స్ గారి మాటలతో ఇప్పుడు మొదలు పెట్టేద్దాం. మరి దానికన్నా ముందు చెప్పాలి నేను అనూప్ గారి గురించి. 30 రోజుల్లో ప్రేమించాల సినిమా మ్యూజిక్ చేసినప్పుడు నాకు జస్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి మధ్యన కన్వర్జేషన్ లాగా స్టార్ట్ అయింది ఫస్ట్ డే. దాని తర్వాత ఎంత క్లోజ్ అయిపోయారంటే నా మొబైల్లో తన పేరు మై ఏంజెల్ అని ఉంటుంది. సో నిజంగా నన్ను కోవిడ్ వచ్చినప్పుడు మునిగిపోయి అందరూ ఇండస్ట్రీ అయిపోయినప్పుడు నీలి ఆకాశం అలా నీటిలోంచి చెయ్యొచ్చి ఇలా కాపాడుతుంది కదా బిడ్డని బాహుబలిలో. అలాగా నా కెరీర్కి, నా లైఫ్కి అనూప్ రూబెన్స్ ఆ చెయ్య. బికాజ్ నీలి ఆకాశం లాంటి సాంగ్ ఇచ్చి నేను ఎక్కడికి వెళ్ళినా సినిమా పేరు మర్చిపోయారు. నీలి ఆకాశం అంటే తెలియని తెలుగు లేడు. చాలా పెద్ద హిట్ సినిమాలు వస్తాయి, బ్లాక్ బస్టర్లు వస్తాయి, కానీ ఒక పాట సర్నేమ్ అయిపోయింది నాకు. నీలి ఆకాశం ఉన్నా అంటే అది నన్ను చేసింది కేవలం ఇద్దరే, ఒకటి చంద్రబోస్ గారు, ఇంకోటి అనూప్ గారు. నా లైఫ్లో సంపాదించుకుంటే జిఎస్టీలు అవుతాయి, కానీ జిఎస్టీ లేని ఆస్తిది నేను లైఫ్లో మర్చిపోలేను. నేను ఎప్పుడు బాధలో ఉన్నా అనూప్ గారితో మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఎవరికి కనపడలేదు, ఇక్కడ నాకు చంద్రబోస్ గారు ఉన్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ హార్ట్ ఉంటుంది కదా, సో ఇక్కడ చంద్రబోస్ గారు సీజీలు వేసుకోవాలి ఇప్పుడు నేను. సో చంద్రబోస్ గారు ఇవాళ రాలేకపోయారు, చాలా మిస్ అవుతున్నా నేను. అండ్ నన్ను నీలి ఆకాశం డైరెక్టర్ చేశారు. ఆ పేరుతో నేను బ్యానర్ కూడా పెట్టుకున్నాను. ఆ బ్యానర్లో ఎప్పటికీ నేను, చంద్రబోస్ గారు, అనూప్ గారు, మేము మా ముగ్గురిది ఆ బ్యానర్. ఆ ముగ్గురితో ఈ సినిమా వస్తుంది. సో ఫస్ట్ నేను బోస్ గారికి కథ చెప్పి, అనూప్ గారికి కూర్చుని కథ చెప్పాక వీళ్ళిద్దరు ఓకే అంటేనే నేను సినిమా స్టార్ట్ చేశాను అనమాట. సో చంద్రబోస్ గారు థ్యాంక్ యూ. ఇక్కడ మీకు ఎవరికి కనబడట్లేదు, మీరు నాకు కనబడుతున్నారు. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. యువర్ మై పెన్. లైఫ్ లాంగ్ మీరు నాతో ఉంటారు. ఇప్పుడు లేరు కానీ లైఫ్ లాంగ్ ఆయన నాతోనే ఉంటారు. నెక్స్ట్ ఫంక్షన్ కి మిస్ అవ్వరు. చాలా ఇంపార్టెంట్ వ్యక్తి నా లైఫ్ లో. అండ్ అలాంటి కాంబినేషన్ తో మళ్ళీ పాట రావాలంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
400 million ఏ తెలుగు చిన్న సినిమాల్లో చాలా పెద్ద విషయం. సో మళ్ళీ మేము కూర్చున్నప్పుడు అలాంటి పాట డిఫరెంట్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు లేదు కానీ మా ఫ్యామిలీస్ ఎక్స్పెక్ట్ చేస్తాయి, మా ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మళ్ళీ కథ కూర్చున్నాం. ట్రస్ట్ మీ, ఇంకో వారం 10 రోజుల్లో పాట రిలీజ్ అవుతుంది. అంతే మంచి పాట మళ్ళీ వస్తుంది. ఇలా చూసుకుంటానన్న పాట ప్రతి ఒక్కళ్ళకి అది ఒక ప్రీ వెడ్డింగ్ సాంగ్ అవుతుంది. అది లవర్స్ కి ప్రీ వెడ్డింగ్, పెళ్లి చేసుకునే వాళ్ళకి ప్రీ వెడ్డింగ్, లవర్స్ కి లల్లబీ, పడుకునే వాళ్ళకి లల్లబీ సాంగ్ లాగా చాలా చాలా మంచి సాంగ్. అది అనూప్ గారు నా లైఫ్ లో ఇంకొక గిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ అలాంటి అనూప్ గారు మాట్లాడితే బాగుంటది. అందరికీ నమస్కారం, ప్రెస్ వాళ్ళకి. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ అంటే డైరెక్టర్స్ చందు గారు, శివ గారు అండ్ చైతు ముగ్గురు వచ్చి ఇక్కడ పోస్టర్ లాంచ్ చేసినందుకు. అండ్ నీలి నీలి ఆకాశం బ్యానర్ ఒక సాంగ్ ఒక 400 million అందరికీ తెలిసిందే. సో అదే కాంబినేషన్లో మున్నా గారు, నేను అండ్ చంద్రబోస్ గారు వర్క్ చేయడం జరిగింది ఈ ఫిలింకి. అండ్ ఇది కూడా ఎంత అంటే చాలా బాగా చేశారు మొన్న. ఇట్స్ అంటే వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ ద ఫిలిం. నెక్స్ట్ మాట్లాడతాను. అండ్ త్వరలోనే ఒక సాంగ్ రిలీజ్ అయిపోతున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఇక్కడ హీరోస్ అని పరిచయం చేశారు. నిజంగానే వాళ్ళు, నేను సినిమా బ్యాక్గ్రౌండ్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ వీళ్ళు నలుగురు రాక్ చేశారు. అండ్ మోహిన్ అండ్ సూర్య, both of them also like ఒక మంచి ఒక చిన్న లైక్ చూడడానికి న్యూ ఫేసెస్, కానీ సినిమా అయితే చాలా ఒక పెద్ద సినిమా లాగా ఉంటుంది. సో మీరందరూ తొందరలోనే చూస్తారు. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ అండ్ ఎస్పెషల్లీ మొన్న కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ బ్యానర్, అవర్ బ్యానర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాకి కూడా ఐఎమ్ ష్యూర్ యు ఆర్ ద బిగ్గెస్ట్ ఎసెట్ అండ్ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దాట్. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా ఐ థింక్ మా నలుగురు ప్రొడ్యూసర్లు ఒక్క అడుగు వేసి ముందుకు వచ్చేస్తే మా నలుగురు ప్రొడ్యూసర్ల మాటలు విందాం అనుకుంటున్నాము. సో శశిధర్ గారు, నర్సయ్య గారు, రాంబాబు గారు అండ్ రమేష్ గారు ప్లీజ్. ఎస్ మున్న గారు, ఎస్ ఎవరికి ఇద్దాం ఫస్ట్ సార్? అందరికీ నమస్కారం. ఈ సినీ చిత్ర పరిశ్రమకు పెట్టుబడి పెట్టడం ఇది ఫస్ట్ టైం. మున్నా గారిని చూసి మేము ముందుకు రావడం జరిగింది. అందులో కథ, యాక్టర్స్, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి చాలా బ్రహ్మాండంగా ఉంది అని, మున్నాకు మంచి ప్రశంసలు రావాలని, సినిమా భారీ ఎత్తున సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య గారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, ఈ స్టేజ్ పై వచ్చేసినటువంటి గౌరవనీయులు డైరెక్టర్ గారు, ముఖ్యంగా మున్నా గారు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఫస్ట్ టైం రావటం, నాకు అసలు ఇక్కడ పరిచయం చేసినటువంటి వ్యక్తి ఒక ప్రసాద్ గారు అని చెప్పి నా ఫ్రెండ్. ఆయన యోగా మేట్స్ అండి. మేము ఇద్దరం కూడా 20 yearsగా సాధన చేసాం. ఆ రకంగా ఇక్కడ ఇండస్ట్రీలో ఆయన గత 7-8 సంవత్సరాలుగా ఆయన ఇండస్ట్రీలో సినిమాలు యాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నేను కూడా ఈయన పరిచయం చేశారు, ఈ టీంకి అందరికి పరిచయం చేసి, ఈ మధ్యనే రీసెంట్గా పాపం ఆయన సోల్ రిలీజ్ అయిపోయింది. అది మేము చాలా బాధపడుతున్నాం. సో ఈరోజు ఇక్కడ ఇలా మాట్లాడడానికి కారణం ఫస్ట్ ఆయనండి. ఆ తర్వాత ఇక్కడ డైరెక్టర్గా కుమార్ గారు ఉండేవారు. ఆయన ప్రజెంట్ ఏదో వర్క్ మీద బయటకు వెళ్ళటం వల్ల ఆయన రాలేదు. ఆయన ద్వారా ఈ టీంలో రావడం జరిగింది. ఆ తర్వాత మున్నా గారు, మన శశి గారు, ఆ తర్వాత వీళ్ళు పరిచయం. ఆ తర్వాత కంటిన్యూగా మా ప్రయాణం సాగిందండి. చాలా బాగా మా టీం అందరితో కూడా, బ్యాడ్ గర్ల్స్ అంటాం కానీ వాళ్ళ పిల్లలు చాలా పిడుగులు అనమాట, జెంట్స్ సరిపోరు, ఆ రకంగా యాక్ట్ చేశారు.
అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మా హీరోస్ కూడా చాలా బ్రహ్మాండం చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉందండి. మేము కథ వింటమే కదండి, కొన్ని రీల్స్ చూసాం. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా అండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ కాకుండా, నా సందేశం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఎవరు మిస్ కాకుండా ఖచ్చితంగా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మీ అందరూ కూడా ఆశీర్వదించి మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుతున్నాం. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా మా అనూప్ గారు సంగీత ఈయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అలాగే లిరిక్స్ చంద్రబోస్ గారు కూడా ఆయన రాలేదు అనివార్య కారణం వల్ల ఆయన కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చేటువంటి మీడియాకి అందరూ కూడా, ఆడియన్స్ కి అందరూ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. రమేష్ గారు, రమేష్ గారు మాటలు విందాం ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన పెద్దలకు, నా తోటి స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను 2013 నుండే స్టార్ట్ చేసిన సినిమాలు అహనా ప్రేమంట, ప్రేమ ఓకే, పెళ్లి డౌట్ అని నా మొదటి చిత్రం. రెండవ చిత్రం 2023లో బాహుబలి ప్రభాకర్ తోని రౌద్ర రూపాయి నమః తీసినాం. అవి ఓన్గా డబ్బులు పెట్టి తీసినా కూడా నాకు అంత గుర్తింపు రాలేదు, కానీ ఉన్నబాయితోని అందరితో కలిపి తీసినందుకు ఈ సినిమాలో అయితే నాకు మంచి పేరు అయితే వస్తుంది అని నమ్మకంగా అందరితో కలిసి ముందుకైతే సాగడం జరుగుతుంది. అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకు, మా హీరోయిన్స్ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అనుపన్నకు నా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. శశిధర్ గారు. ఇప్పుడు శశి ఇప్పుడు క్లాస్ లో ఎప్పుడు మాట్లాడలేదు, స్టేజ్ అప్పుడు పేపర్ ప్రెజెంటేషన్ ఎప్పుడు చేయలేదు, కానీ ఇప్పుడే మాట్లాడు. ఆయన తరపున స్పీచ్ కూడా మున్నా గారు. నేను శశి కూడా కనిపించేస్తాను. గణేష్ థ్యాంక్ యూ అని ఒక మాట చెప్పు సరదాగా. కెమెరామెన్ అప్పుడు మాట్లాడాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నేను ఫస్ట్ టైము సార్ దగ్గర కలిసినప్పుడు ఎలా అంటే నన్ను అంటే ఇతనే నా డిఓపి మన సినిమాకి, అంటే దానికి ముందు పెద్ద డిఓపి గారితో వర్క్ చేశారు. అప్పుడు నేను చాలా టెన్షన్ అయ్యాను బాగా. ఏంది అసలు డైరెక్టర్ గారు ఏంటి ఇలా చూస్తున్నారు, ఇలా అడుగుతున్నారు క్వశ్చన్స్, దానికి ప్రతిదానికి ఎలా ఆన్సర్ చేయాలి తెలియని చాలా ఫీల్ అయ్యాను. బట్ అప్పుడు పక్కనే కుమార్ గారు, కోడేట గారు ఉండి, నేను స్కంద సినిమాకి అదే రోజు నేను డిఓపిగా వర్క్ చేస్తున్నాను ఫిలిం సిటీలో. చేసేటప్పుడు చూసి లేదు, నేను గణేష్ గారి వర్క్ చూశాను, గణేష్ గారు నమ్మండి అని ఎంతో భరోసా ఇచ్చి మొన్న సార్ నాకు పరిచయం చేసి ఈ అవకాశం ఈ సినిమాకి పనిచేసేటట్టు చేసిన కుమార్ గారికి, అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. దీనికి ఎంత ఎఫెక్ట్ చేయాలో, ఎంత దీని నుంచి వర్క్ చేయాలో అంతా నేను ఎఫెక్ట్ చేశాను. ఈ సినిమా సక్సెస్ అయితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది, నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే మూవీ ఇది. నాకు ఇది సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సక్సెస్లో ఉంటే నా లైఫ్ ఇంకొక దీంట్లోకి వెళ్తుంది అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మున్నా గారికి ఐఎమ్ సో హ్యాపీ నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు. All the very best and wishing you a very very big success with this film. Thank you so much. And of course Nagesh garu, please, Nagesh Reddy garu, editor of this film. అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సినిమా మున్నా గారు చెప్పిన పరంగా, సబ్జెక్ట్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, ఎమోషన్ పరంగా కానీ అన్ని రకాలుగా సినిమా బాగా తీసుకొచ్చారు. సినిమాలో కామెడీ పరంగా ఎంతగా ఉంటుందో ఈక్వల్గా సెంటిమెంట్ కూడా అంతగా లెవెల్ చేస్తుంది. సినిమా ఆడియో పరంగా కానీ, మ్యూజిక్, సాంగ్స్ కానీ అన్ని రకాలుగా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. సినిమా అంత రకాలుగా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఇద్దరు హీరోలు ముందుకు వస్తే మోయిన్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చి
ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చి మా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన కృష్ణ చైతన్య గారికి, డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి గారికి అండ్ శివ నిర్వాణ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ మున్నా గారికి, మా ప్రొడ్యూసర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. మున్నా గారు ఈ సినిమాలో అందరికన్నా లాస్ట్ కాస్ట్ చేసింది నన్నే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండి. నేను వాళ్ళ ధైర్యం చూస్తే నాకు భయం వేస్తుందని చెప్పేవాడిని. అంత డబ్బులు పెట్టి ఈ సినిమాని ఖర్చుకి ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఈ సినిమాని కంప్లీట్ చేశారు. అండ్ ఇంకా మా కెమెరామెన్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ అనూప్ గారు, చంద్రబోస్ గారు అలాంటి టెక్నీషియన్స్ తో వర్క్ చేయటం, వాళ్ళతో పాటు అసోసియేట్ అవడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరు చెప్పినట్టు ఒక సాంగ్ రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ వీక్లో. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్. అది చాలా బాగుంటుంది, మీరు అందరికీ నచ్చుద్దని కోరుకుంటున్నాను. అలాగే మా ఎడిటర్ బాగుంటూ నాగేశ్వరరావు గారికి చాలా థ్యాంక్స్. ఇక మా హీరోయిన్స్ యష్నా అండ్ అంచల్, రోష్ని అండ్ పాయల్, అందరు హీరోస్ వాళ్ళందరికీ చాలా రిమైనింగ్ ముగ్గురు తెలుగు రాకపోయినా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. చాలా చాలా కష్టపడ్డారు. మంచులో -8 -10 డిగ్రీ సెంటిగ్రేడ్ లో మేము బాగా హుడీలు వేసుకున్నాం, కానీ వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు యాక్టర్ సూర్య, మోయినన్న నా తమ్ముడు అయ్యాడు. నా కాస్ట్యూమ్స్ కూడా చూసి నా మేకప్ అన్నిటి గురించి తను టేక్ కేర్ చేస్తూ ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ బ్యాడ్ గర్ల్స్, త్వరలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ గారు. ఎస్, రోహన్ సూర్యదేవరా. నమస్తే పో. ఇది నా ఫస్ట్ సినిమా స్పీచ్ నేను ఇక్కడ ఇచ్చేది. నేను వాల్ తెరవేరి సక్సెస్ మీట్లో అనుకుంటా అలా స్టేజ్ మీదకి వచ్చి ఆ కార్నర్లో నిలబడుకుంటే ఎప్పుడు నా చేతికి మైక్ వస్తుంది, ఎప్పుడు నా లోపల ఉండే మాటలన్నింటినీ జనాల హృదయాల్లో ముద్రేస్తానా అనే ఆలోచనలు ఎప్పుడూ ఉంటా ఉన్నా. ఏడో చిన్న పల్లెలో నుంచి ఇంత దూరం వచ్చి హీరో అనేది అన్నట్టు, టు బి హానెస్ట్ అప్నా, ఇందులో హీరో అనేది నాకు మైండ్లో అసలు ఎప్పుడూ లేదు. నేను హీరో అవ్వాలనే ఆలోచన కూడా లేదు. నాకు ఒక మంచి యాక్టర్, నేను జీవించలేని కొన్ని రకరకాల టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని, రోల్స్ని ప్లే చేసి దాంట్లో ఆనందాన్ని ఎత్తుకుంటూ యాక్టింగ్ చేస్తూ బతికేద్దాం అనుకున్నా. సో అట్లాంటి మనిషిని నన్ను మొన్న ఒక రీల్ చూసినాడు అంతే, అవునా? సో ఒక రీల్ చూసి అప్పుడు నేను ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నా. తమ్ముడు, ఇలా మీ రీల్స్ నాకు చాలా వస్తాయి, మీరు రండి, నేను ఒక సినిమా ప్లాన్ చేస్తున్నా, దాంట్లో మీకు మంచి రోల్ అనుకుంటున్నా అన్నారు. రోలే కదన్నా, హీరో అని చెప్పలేదు కదా. హీరో ఆయన ఎంత టాక్టికల్ గా ఎంత బాగా ప్లాన్ చేసినాడంటే లాస్ట్ లో, అన్న ఏందన్నా హీరోలని మీ అమ్మాయిలు చూపించుకున్నా మమ్మల్ని ఏం చూపించలేదు అని అడిగేదానికి ఆస్కారం లేకుండా ముందు నుంచి మంచి పాత్ర మంచి పాత్ర మంచి పాత్ర అంటే వచ్చినాడు. చెప్పేది మటుకు అబ్బా ఎట్లా వస్తావు, ఆగులో శివచంద్ర వరప్రసాద్ నాయుడు దేవరం అని చెప్పి, అంటే అసలు ఎట్టుంటది 300 ఎకరాల పొలం, ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబు, 3 లక్షలు ఒక పక్క, నీకు ఇద్దరు హీరోలు ఉంటారు, అది తీది అని చంపేశాడు. నేను చూడు ఇంకా అనుకుంటా ఉన్నా. లాస్ట్ లోకి హీరోలు అంటే అనిపించినాడు. లవ్లీ మీటింగ్ యూ అన్నా. హీస్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ సాఫ్ట్ కైండ్ హార్టెడ్ పర్సన్. లవ్లీ వర్కింగ్ విత్ యూ అన్నా. అండ్ కమింగ్, ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది, చెప్తా పోతే ఇంకా మరుసటి స్పీచ్లకి పదాలన్నీ సమకూర్చుకోవాల్సి వస్తుంది. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతే మళ్ళీ చెప్పుకుంటా. బట్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళందరికీ, డిఓపి అన్నకి, అనూప్ సార్, లవ్ వర్కింగ్ విత్ యూ సార్. ఎప్పుడు ఇసుకు అని మా పాపల కోసం పాడుకుంటూ ఉన్నాం. ఆ పాటలు రాసిన దానితో ఇప్పుడు పని చేస్తున్నా, అంత రాత. అండ్ కమింగ్ టు మై మూవీ హీరోస్, ఒక మాట చెప్తా అండి. నేనైతే ఈ సినిమాలో నేను పాత్రలో పోషించిన దానికంటే, నేను నటించిన దానికంటే, నేను నటనని అభ్యసించింది ఎక్కువ అని నేను చెప్తా. మీరు చూసే ఈ 4 హీరోస్ ఒక్కొక్కరిలో ఒక్క వర్సిటైల్ క్వాలిటీ, ఒక్కొక్కరిలో ఒక బ్యూటిఫుల్ యాక్టింగ్ స్కిల్ ని మీరు స్క్రీన్ లో విట్నెస్ చేస్తారు. దాట్స్ ఫర్ ఐమ్ ప్రెటీ ష్యూర్. అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ యూ గర్ల్స్, సీరియస్లీ. అండ్ కమింగ్ టు ఎవరి గురించి చెప్పాలా, నాకేమో మొదలు పెట్టేది రాదు, మొదలు పెడితే ఆపేది రాదు.
ఆపుతా ఉన్నా. కానీ కాదు, నాకు బాధ ఏంటంటే ఊకే స్టేజ్ పైకి పిలిచాడు, వాళ్ళ పేరు వెంకటలక్ష్మి అని ఇంటి పెడతావు కదా చెప్పాడు, వీళ్ళందరి పేర్లు చెప్తానే ఉన్నాడు. కనీసం స్టేజ్ మీద పిలిచిన తర్వాత అయినా వీళ్ళు ఏదో ఆత్రం కొద్ది వచ్చారు, వీళ్ళు ఆవేశాన్ని అనుద్దామని కనీసం క్యారెక్టర్ పేర్లు చెప్పలే ఈ వరకు. ఏమన్నా మోయినన్నా అడక్కపోతుందా? ఇప్పుడు చెప్పు నా క్యారెక్టర్ పేర్లా నీ పేరు మర్చిపోయినాడు. ఇప్పుడు అది చెప్తే మళ్ళీ క్యారెక్టర్ పోస్టర్లు మళ్ళీ ఎందుకు వచ్చింది? అంతే అంటవా? చెప్పు, అది కూడా క్లిక్ చేసుకుంటావా? ఎనీవేస్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ మై టీమ్. నేనైతే ఎవరిని సార్ అని ఈ టీంలో ఎవరిని పిలసలా. నేను అన్న అంటానే పిలిచిన, వదిన అంటానే ఆడపచ్చులందరూ పిలుచుకుంటూ వచ్చిన. వి వర్క్ యాజ్ ఎ ఫ్యామిలీ, వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సత్సంబంధం అనేది కొనసాగుతూ మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. మోర్ దాన్ ఐ వుడ్ సే దట్ ఐ ఫౌండ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ ది టీమ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. యా, సో ఇప్పుడు బాయ్స్ హీరోస్ మాటలైపోయాయి, ఇప్పుడు గర్ల్స్ హీరోస్ దగ్గరకు వెళ్దాము. మా 4 బ్యూటిఫుల్ హీరోస్ ఆఫ్ ద ఫిల్మ్ బ్యాడ్ గర్ల్స్ మాటలు. ఫస్ట్ బ్యాడ్ గర్ల్ ఆంచల్, మీకు ఇదే ఫొటోస్. సో ఫస్ట్ ఆంచల్ మాటలు విందాం. మున్నా గారు మైక్ ప్లీజ్. యా, ఓకే, అందరికీ నమస్కారం. Firstly, heartily thank you for all of you all to come and witness this and celebrate with us. And ee cinema was a literal journey, oka beautiful, emotional, tough, challenging, all of it. I can't wait for you all to watch the movie because you guys are going to fall in love with us. You're going to hate us a little bit. You're going to be angry at us and also feel sad for us. I hope you laugh and cry, all of it with us. Can't wait for all of you all to watch the movie. Thank you so much, Munna Garu, for giving us such an amazing platform. We have really learnt a lot. This is my first Telugu film, and to have such an amazing kickstart in the Telugu industry, I'm blessed. Such an amazing story, I'm blessed. I want all of you all to come watch it, support all of us. This movie is for every girl out there in India. You will all relate to it in one or the other way. If I keep talking, I'll somehow tell the whole story, so I'm going to stop here. And I have to mention Anup Garu and Chandra Bose Garu have once again created a magic out there. It's totally, you will fall in love with it again. It's a heartfelt song, and yeah, just blessed to be part of such an amazing project. Thank you. Thank you so much, Anchal. I'm sure you all will have to save the speech for few more events, ఎందుకంటే ఇంకా చాలా ఈవెంట్స్ రాబోతున్నాయి కూడా కాబట్టి. Yes, and of course Payal speech విందాం ఇప్పుడు. Payal, please. Hello everyone, this is Payal. Firstly, thank you so much for having sitting patiently. I would first thank Munna sir for selecting me and giving this opportunity, and all the team out here. Thank you so much. And this is my first movie in Telugu. I need all your support and blessings. And yeah, thank you. Thank you. Roshni will speak now. Roshni, please. Andarki namaskaram. Thank you all the media people for coming and join us in this entertainment journey. And like everyone, let's start with the thank you train. Thank you, Munna sir, for believing in me as your Rosie. Thank you so much. Kumar Garu, we are missing you right here. Thank you, Shashi sir. Thank you so much for giving me this opportunity. And my girls, thank you so much for loving me as a family. So I learn a lot from everybody. Thank you, Anup sir. We worked together before also. I have beautiful songs of him. So I'm glad that I got this opportunity again to work under his talent. Thank you, Chandra Bose sir. He's not here, but I'm glad that I got this opportunity. And thank you, our heroines. Heroines of the movie. Thank you so much, boys, for so cooperative.
You both are very good co-actors. Thank you for I got to learn so much from you. Thank you so much. Thank you everybody, and I hope that you all will enjoy this movie. Thank you. Thank you. మొత్తానికి బ్యాడ్ గర్ల్ యాటిట్యూడ్ బయటకు వచ్చింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడిందంటే మీరు తెలుగులో వినాలి, అంటే యష్ణ మాటలు వినాలి. అందుకే నన్ను లాస్ట్ లో పెట్టారు కదా. అందుకే నా ఇంట్రొడక్షన్ కూడా లాస్ట్ లో. ఓకే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఐ థింక్ ఇది స్టేజ్ మీద ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లీడ్ రోల్ చేసి మాట్లాడడం ఇదే నేను ఫస్ట్ టైం. అంటే వేరే ఫిల్మ్స్ చేయలేదా అంటే చేసాము, కానీ అది టైం పడుతుంది. బట్ దిస్ ఫిలిం ఇట్ ఈస్ రిలీజింగ్ ఇంత తొందరగా అంటే ఐ థింక్ దట్ ఈస్ మున్నా సర్స్ మ్యాడ్నెస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, ఓన్లీ యూ కెన్ పుల్ దిస్ ఆఫ్. అండ్ నా రోల్ గురించి అవన్నీ నేను తర్వాత ఈవెంట్స్ లో ఎలాగో మాట్లాడతాను. బట్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ మై గర్ల్స్. ఐ థింక్ వితౌట్ దెమ్ ఇట్ వుడెంట్ హ్యావ్ బీన్ ఈజీ. అస్సలు ఈజీ అయ్యేది కాదు. And ma Moin and Rohan Surya, they both also are very supportive. Sorry, English lo maatladutunnana ante flow lo English ostundi, English maatladalkoledu. And my special thanks to Anup Rubin sir and Chandrabose sir. And Anup Rubin sir is my lucky charm, because my first thing నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చేసింది was Bangar Raju. So నా చుట్టి కుట్టి సీన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టి నేను ఎంత ఎక్సైట్ అయ్యానో అప్పుడు. అండ్ ఐ థింక్ దిస్ గుడ్ లక్ ఈస్ గోనా కంటిన్యూ విత్ బ్యాడ్ గర్ల్స్. ఎస్, థ్యాంక్ యూ సో సో మచ్. ఇంకా చాలా మాట్లాడతాను. యాక్చువల్లీ హీరోలు అందరూ మెయిన్ టాపిక్ చెప్పాక తర్వాత ఇంకా బిగ్గర్ ఇష్యూ గురించి కూడా మాట్లాడతారు కదా, కానీ ఇప్పుడే చెప్పాలా? సరే, అంటే నా మర్సీ. సో అందరూ వెళ్ళి విటమిన్ డి అండ్ B12 టెస్ట్ చేయించుకోండి. అది మీరు మూవీ చూసాక నేను ఎందుకు చెప్తాను అర్థమవుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఈ మాటకి టీం అందరి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది, మా అందరి ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది. యా, అంటే ఐ ప్లేడ్ అ డాక్టర్ ఇన్ ద థింగ్. సో ఈ మధ్య అందరూ ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవన్నీ అవుతున్నాయి కదా. సో ఐ థింక్ ఇది ఇన్ అ వెరీ సీరియస్ క్యారెక్టర్ లోనే ఉన్నట్టున్నారు. నేను ఇట్లా పరకాయ ప్రవేశం చేస్తాను అనమాట. ఇప్పుడు ఈ టీమ్ తో ఉన్నప్పుడు నేను మర్సీయే. Okay. So I'm Mercy, and Mercy is asking all of you all to get vitamin D and B12 test done. Thank you. Out of mercy, Mercy is asking us to take a test. Thank you so much. So very much looking forward to see all of your 4 girls in this film. Thank you so much. And yes, of course, finally, last but not the least, the Karta Karma Kriya of this bad girls, Kani Manchollu. ప్రకాష్ రాజ్ గారు మనుషులు అంటేనే మంచోళ్ళు అన్నారు కదా, అలాగే మున్నా గారు అంటేనే మంచోళ్ళు. అలా రిక్వెస్టింగ్ మున్నా గారు, మీరే ముందుకు రావాలి. మున్నా గారు ఇప్పుడు దాకా అందరినీ ముందు పెట్టారు కదా. కాదు, అది ఫోటో కావాలంటే నా స్పీచ్ కింద నా ఫోటో అంటున్నాడు. ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, తర్వాత ఫోటో కావాలి మా వాడికి చెప్పేసాను. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ వచ్చారు, మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మెయిన్ బ్యాడ్ గర్ల్స్ అన్నది సినిమా ఎందుకు చేస్తున్నాము అంటే, ఒక ఆర్టికల్ చదివాను నేను. ప్రతి 20 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుందంట ఇండియాలో. సో అమ్మాయిల గురించి చాలాసార్లు సినిమాలకు వెళ్తాం మనం, హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తే చూస్తాం, అన్నీ చేస్తాం, కానీ అమ్మాయిలతో సినిమాలు తీయడం చాలా తక్కువ. ఈ కథ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కి ఒక 5 చెప్పాను. 5 చాలా బాగుంది, ఎదిరిపోయిందమన్నా, బట్ అమ్మాయిలకు మార్కెట్ ఉంటుందా, అమ్మాయిల మీద సినిమా తీయచ్చా అని చెప్పారు. అసలు ఏ సినిమాకి మార్కెట్ ఉంది సార్ అని అడిగాను. అంటే పాట బాగుంటేనే మార్కెట్, ట్రైలర్ బాగుంటేనే మార్కెట్, లేకపోతే పెద్ద పెద్ద హీరోలు చేసిన సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి. సో నేను ఓన్లీ కథను నమ్మాను సార్. అంటే డబ్బులు చాలా ఎక్కువైపోతాయి కదా మొన్న అన్నారు. సో నేనే పెట్టుకుంటాను సార్ అని చెప్పి నేను నా క్లాస్మేట్స్ ఒక బ్యానర్ పెట్టి మేము ఈ మంచి కథ మేమే ప్రొడ్యూస్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ బ్యాడ్ గర్ల్స్ అనే సినిమా చేస్తున్నాను. ఈ కథ మన అందరూ చదువుకున్న స్కూల్లో క్లాస్ ఫస్ట్ బెంచ్ లో ఉంటారు బాగా చదువుకునే వాళ్ళు. మా క్లాస్మేట్ ఉమా ఉంది ఇక్కడే. సో బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కథ. సో బాగా చదువుకునే అమ్మాయిలు, ఎప్పుడు గుడ్ గర్ల్స్ లో ఉన్న అమ్మాయిలు ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్ లో ఉండాలనుకుంటారు అనమాట. ఒక్క 3 రోజులు. లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ, ఎర్నింగ్ మెమరీస్.
సో ఒక 3 రోజులు సరదాగా బ్యాడ్ గా ఉందని ఇంట్లో తెలియకుండా మలేషియా జంప్ అవుతారు. ఇది స్టోరీ లైన్ బేసిక్ గా. సో యా, సో ట్రైలర్ అది చెప్తాం కాబట్టి, సో ఒక్క 3 రోజులు బ్యాడ్ గర్ల్స్ లా ఉందాం అనుకున్న వాళ్ళు ఆ లైఫ్ ఆ కెరీర్ ఎలా ఉంటది, మారిపోతుందా అన్నది కథ లైన్. తర్వాత అమ్మాయిల్ని మనం చాలా వరకు భయంతో పెంచుతారు పేరెంట్స్. నేను అలాగే పెంచుతున్నామో తెలియదు, ఇప్పుడు మారాను. ఈ కథ రాస్తున్నప్పుడు నాలో ఒక మంచి ఫాదర్ వచ్చాడేమో అనిపించింది. అమ్మాయిల్ని భయంతో పెంచకండి, ధైర్యంగా పెంచండి అని చెప్పే కంటెంట్ ఇది. ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు అమ్మాయిలు, బ్యాంక్ లో జాబ్లు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. స్కూల్లో సైన్ టీటా కాస్ట్ టీటాలు నేర్పుతున్నారు, కానీ స్కూల్లో అమ్మాయిల్ని తను కాపాడుకునే సైన్స్ ఇంకా నేర్పించట్లేదు. మనకి డ్రిల్ పీరియడ్ లో ఉంటది, ఇలా నేర్చుకుంటాం. అది అమ్మాయిని కాపాడడానికి సరిపోదు. సో అమ్మాయిని సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఒక సబ్జెక్ట్ లా పెట్టాలి. ప్రతి క్లాసులో కరాటే కానీ కుంఫు కానీ ఒక సబ్జెక్ట్ లా పెట్టాలి అని ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్. ప్రతి దాంట్లో సైన్ టీటా కాస్ట్ టీటా మన లైఫ్ లో ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి నేర్పిస్తే ప్రతి అమ్మాయి తను కాపాడుకుంటది. సో ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, ఐఎమ్ బెగ్గింగ్ ఇండియన్ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండ్ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇండియాలో సీఎంలు అందరు ఫోటోలు వేస్తున్నాం మన సినిమాలో. అంటే ప్రతి స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి, అమ్మాయిని అమోర్లా పెంచాలి. ఎలాగా అమ్మాయిని అమోర్లా పెంచాలి అనే ఎంటర్టైన్మెంట్ తో పాటు లాస్ట్ లో చిన్న మెసేజ్ చెప్తాం. అండ్ ఈ బ్యానర్ పెట్టడానికి కారణం మారుతి గారు, మారుతి ఎస్కేఎన్ వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్ అని బ్యానర్ పెట్టారు. నేను ఎప్పుడు అనుకున్నామండి, అరే నాకు మంచి ఫ్రెండ్స్ ఉండి వాళ్ళకి కూడా డబ్బులు ఉంటే నేను బ్యానర్ పెట్టచ్చని. నా ఫ్రెండ్ కవిత లండన్ వెళ్ళింది, కొంచెం సంపాదించుకుంటుంది. నా ఫ్రెండ్ శ్రీకాంత్, నా ఫ్రెండ్ సిసి రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించుకున్నాడు. సో అందరూ పచ్చగా ఉన్నారు. సో ఇంతమంది పచ్చగా ఉన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని చెప్పి వాళ్ళందరినీ పిలిచి కథ చెప్పి మేమందరం కలిసి సినిమా బయటికి తీసుకొచ్చాం. వన్స్ అగైన్ మారుతి గారు వీళ్ళందరూ బ్యానర్ చూసి నేను బ్యానర్ పెట్టాను. మా అందరికి మీ సపోర్ట్ కావాలి. ట్రైలర్ సాంగ్స్ నచ్చితేనే మా సినిమా చూడండి. అండ్ డెఫినెట్ గా నీలి నీలి ఆకాశం లాంటి మంచి సాంగ్ మళ్ళీ వస్తుంది. ఆ సాంగ్ నచ్చితే మళ్ళీ రండి. మేము ఎన్ని చెప్పినా మా ట్రైలర్ మా సినిమా కంటెంట్ మీకు నచ్చుద్ది, అప్పుడే మీరు వస్తారని నాకు తెలుసు. ఐ రెస్పెక్ట్ యువర్ మనీ, ఐ రెస్పెక్ట్ యువర్ టైం. దాని తగ్గట్టు మంచి సినిమా తీసాం మేమందరం. అండ్ ముందు ముందు చాలా ప్రమోషన్ ప్రోగ్రామ్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెప్పాలి, నా బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో. నా 2 పెద్ద సినిమాలు ఆగిపోయాయి, చాలా పెద్ద సినిమా అనమాట. అప్పుడు బుచ్చి దగ్గరికి వెళ్ళి అరే చిన్న సినిమా తీద్దాం అనుకుంటున్నాను, తీయచ్చా లేదా నువ్వు చెప్పు అని చెప్పి నేను కథ చెప్పాను. ఇది చిన్న సినిమా అని ఎందుకు అనుకుంటున్నావా అని చెప్పాడు అనమాట. ఇంత మంచి సినిమా, ఇది చిన్న సినిమా కాదు మొన్న చాలా పెద్ద సినిమా అని నా ఎదురుగా దేవుడికి దండం పెట్టి ఒట్టేసి చెప్తున్నాను, ఇది చాలా చాలా మంచి సినిమా అని. నా పాటలు నా ఫోటోస్ అన్ని బుచ్చిబాబు చూపించాను. బుచ్చి చాలా చాలా థ్యాంక్స్, నువ్వు ఫస్ట్ అన్నావు కాబట్టి నేను ఈ సినిమా చేశాను. సుకుమార్ గారికి కూడా టైటిల్ చెప్పి అబ్బా అదిరిపోయింది మన టైటిల్ అన్నారు. సో వీళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మెయిన్ ఈ 4 ఈ 2 లైఫ్ లో మర్చిపోలేను. వీళ్ళందరినీ చాలా చాలా బాగా చేశారు. వీళ్ళందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఒక్కొక్క రోజు పడుతుంది. సో మీ టైం అయిపోతుంది కాబట్టి తర్వాత చెప్తాను. చెప్పమ్మా. సో మళ్ళీ థ్యాంక్ యూ. మీ టైం ఎక్కువ తీసుకున్నట్టే ఏమనుకోవద్దు, అన్ని కవర్ చేస్తున్నా లేకపోతే కొన్ని మర్చిపోయి ఉంటాను, తర్వాత మళ్ళీ వాట్సాప్ స్టేటస్ లో పెడతాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. Yeah. 1 minute. I mean, Indaka, I forgot mentioning the special guests who came for the event today. Krishna Chaitanya sir, Chandu Mondeti sir, Shiva Nirvana sir. Thank you so much for your support. It really means a lot. Thank you. థ్యాంక్ యూ సో నేను కూడా మచ్. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను నా డైరెక్టర్ ఫ్రెండ్స్ కి. ఇలా చెప్పినట్టునే వాళ్ళు వచ్చి చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ముందు ఫంక్షన్స్ కూడా ప్రతి డైరెక్టర్ వచ్చి, అంటే నా సినిమా ఇంతమంది డైరెక్టర్ నచ్చింది అని చెప్తే ఆడియన్స్ గా మీరు నమ్ముతారు నాకు తెలుసు. నేను కంటెంట్ అందరికి చూపించే ఈ స్టేజ్ కి పిలుస్తున్నాను, అందరికి పాటలు చూపించాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సూపర్ మున్నా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ని ఎంతో ఎంటర్టైనింగ్ గా సెన్సిబుల్ గా కూడా చెప్పబోతున్నారు అని అర్థమైంది మీ మాటల్లో. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇంకోటి, నా సినిమాకి అమ్మాయిల సినిమా కదా, సో అమ్మాయిలనే పెట్టుకున్నాను నేను. కాస్ట్యూమ్ డిజైనర్ రోజా, మర్చిపోయినమ్మా, సారీ ఏమనుకోవద్దు.
దాని నుంచి కోపంగా కనబడుతున్నావు, నీ ఫేస్ కనబడుతుంది. తర్వాత పిఆర్ఓ తేజు, అమ్మాయిల సినిమాకి అమ్మాయిలే ఉంటే బాగుంటది అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద అందరినీ పెట్టుకున్నాను. ఇంట్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సర్ప్రైజ్ ఏంటంటే స్రవంతి చేసింది, యాంకర్ స్రవంతి చాలా బాగా చేసింది, దాన్ని చాలా సపోర్ట్ చేసింది. తన గురించి ఫ్యూచర్ లో ఇంకా చెప్తాను. అండ్ తేజు, నువ్వు ఫోన్ పెట్టేస్తే నీ గురించి కోరుకున్నాను. థ్యాంక్ యూ తేజు. సో చాలా మంది అమ్మాయిలు, చాలా మంది గుడ్ గర్ల్స్ నన్ను సపోర్ట్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, రైనీ దేశాయ్ గారు ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేశారు. రైనీ దేశాయ్ మేడం చాలా చాలా థ్యాంక్స్. కథంతా విన్నాక యాజ్ ఎ మదర్ ఆఫ్ ఎ డాటర్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిలిం అని రైనీ దేశాయ్ గారు ఈ సినిమాలో చేశారు. మేడం చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫ్యూచర్ ఫంక్షన్ లో వస్తారు ఆవిడ. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సూపర్ అండి. సో నెక్స్ట్ ఈవెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉందాము, అండ్ అన్నిటికీ మించి ఈ సినిమా కంటెంట్ కోసం ఎదురు చూస్తూ ఉందాము. సో ఈ రోజు అయితే మన టైటిల్ లాంచ్, మోషన్ పోస్టర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్లాన్ చేశారు రేంజ్ లో మున్నా గారు. సో ఇక రాబోయే ఈవెంట్స్ ఎలా ఉండబోతుందో, సినిమా ఎలా ఉండబోతుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద కంటెంట్, టీజర్, ట్రైలర్, పాటలు ఇలా అన్నిటి కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ everybody for joining this amazing press meet and the title launch and the motion poster launch of Bad Girls Kani Mancholu. So see you all once again. Thank you.